మీ ఆస్తి ఎంత అన్నారనుకోండి, నాకేముందండి ఓ ఇల్లు ఉందండి అన్నారనుకోండి, ఎంత కాస్ట్ అన్నప్పుడు మీరు కొన్నప్పుడు కాస్ట్ మీరు లెక్కేస్తారు, ఇవాళ ఉన్న కాస్ట్ గవర్నమెంట్ లెక్కేస్తుంది, లేదా అడిగిన వాళ్ళు లెక్కేస్తాడు. ఇప్పుడు అట్లాగే వైసీపీ సర్కార్ హయాంలో ఆస్తి విలువ ఎంత, చంద్రబాబు సర్కార్ హయాంలో ఆస్తి విలువ ఎంత, ఇది ఇప్పుడు ప్రస్తుతం చర్చ. ఎందుకంటే తాజాగా క్యాబినెట్ బ్రీఫింగ్ తర్వాతన క్యాబినెట్ సమావేశం అయిపోయాక దాని మీద బ్రీఫింగ్ ఇస్తారు మంత్రి పార్థసారథి. ఆ సందర్భంగా చేసినట్టు వ్యాఖ్యలు, కౌన్సిల్లో మాకు బలం లేని మాట వాస్తవమే, అయితే అసెంబ్లీలో చేసిన చట్టాలను కౌన్సిల్ అడ్డగించే అవకాశం లేదు కదా అంటూ చెప్పడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి మద్దతు ఇచ్చిన టీడీపీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నిస్తే నా విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇచ్చారు అని ప్రశ్నించారు. అదే సందర్భంలో హౌసింగ్లో అక్రమాల మీద విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇదంతా ఒక ఎత్తు. సంపద సృష్టి విషయంలో కట్టుబడి ఉన్నాం ఇప్పటికీ, అంటే సంపద సృష్టి ద్వారా అప్పులు తగ్గిస్తూ ఉన్నారు కదా అంటే, అవును, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్ మొదలైపోయింది. ఒక్క నెలలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులు భూముల విలువ పెరిగింది, భూముల ధరలు కనీసం 5-6 లక్షలకు పైగా పెరిగినాయి అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇది కీలకమైన అంశం. ఎలా పెరిగింది అంటే లైక్ షేర్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ టైపే. అంటే షేర్ మార్కెట్ ఎక్కడేదో ఇజ్రాయెల్లో జరిగితేనే ఇంకో చోట జరిగితేనే ఒకసారి రేట్ షేర్ పెరుగుతుంది, కాబట్టి అక్కడ ఆన్ రికార్డ్ అది అమ్మేసుకుని డబ్బులు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ భూమి ఇప్పుడు అమ్ముదామంటే చెప్తున్నారు, ఇప్పుడు రేటు భూమి పరిస్థితి ఎట్లుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఇదివరకు 30 లక్షలు 40 లక్షలు ఉన్నటువంటి ఇల్లు ఇప్పుడు ఆ ఏరియాలో కొత్తది ఎంత అవుద్దయ్యా అంటే 70 లక్షలు అంటున్నారు. సరే అట్టయితే నా ఇల్లు తీసుకోయ్యా 60 లక్షలకి ఇస్తానంటే అది పాతది కదా అంటారు. పోనీ పాతది కాబట్టి ఒక 5 లక్షలు తగ్గించుకుని అంటే అబ్బాయి అట్లాగే ఎక్కడ కుదురుద్దండి అంటారనమాట. అట్లాగే గుంటూరులో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక ₹1 కోటి ఇల్లు అన్నారనుకోండి, దాన్ని ₹1 కోటి ఇచ్చేయండి అంటే అబ్బాయి అట్లా కుదరదు, అంత పలకట్లేదు, ప్రస్తుతం మాట అంటున్నారు అంతే అంటున్నారు. ఇది భూముల విలువలు పెరుగుతున్నాయి, అమరావతి చుట్టుపక్కల పెరుగుతున్నాయి, కాకపోతే భారీ స్థాయిలో కాదు. కానీ నిన్నటికంటే కూడా ఇవాళ మాట పరంగా అయితే ఎక్కువ పెరుగుతున్న మాట. అంటే నిన్న 30 లక్షలు అని చెప్పి 30,000 రూపాయలు గజం అని చెప్పినోడు ఇవాళ 40,000 చెప్తున్నాడు. కొనేవాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే ఆరంభం అవుతున్నారు. చూడాలి ఏ స్థాయికి వెళ్తుందనేది.